హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్వైర్న్మెంట్ కరెంట్ అఫైర్స్ ఫర్ ప్రిలిమ్స్ 2023 చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇప్పుడు యూపీఎస్సీ ఇన్ఫైనిటీ కోసం కొత్త బ్యాచెస్ అనేవి లాంచ్ చేయడం జరిగింది. సో ఇది మీకు ఇప్పుడు ఈ ప్రిపరేషన్ అనేది కేవలం 5,000 పర్ మంత్ కడుతూ అండ్ స్టార్టింగ్ 5,000 రూపీస్ పే చేసి మీరు ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనేది మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే మీరు ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మన బ్రాంచెస్ అనేవి విశాఖపట్నం ఇంకా హైదరాబాద్లో ఉన్నాయి. అలా కాకుండా ఇక్కడే కాకుండా ఇంకెవరైనా సరే ప్రిపేర్ అవ్వాలనుకున్నా మన ఆన్లైన్ కోర్సెస్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇవి మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ వేరియేషన్లో కూడా రాబోతున్నాయి. ఓకే, సో మీకు ఆన్లైన్ వచ్చేసరికి 60,000, ఆఫ్లైన్ వచ్చేసరికి 70,000 రూపీస్. అయితే టోటల్ అమౌంట్ అనేది మీరు సింగిల్ పేమెంట్లో కాకుండా నెలకి 5,000 రూపీస్ ఈఎంఐ అనేది పే చేసుకుంటూ కూడా క్లియర్ చేసే ఆపర్చునిటీ అనేది మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఆఫర్ అనేది కేవలం మీకు 15th ఏప్రిల్ వరకు మాత్రమే. ఇప్పుడు ఎవరికైతే యూపీఎస్సీ అనేది డ్రీమో, ఎవరికైతే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయో మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీని పాజిటివ్గా యూజ్ చేసుకొని యూపీఎస్సీ మీ డ్రీమ్ని క్లియర్ చేసుకొని ఒక మంచి ఆపర్చునిటీ టైం పీరియడ్. సో త్వరగా ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకే, సో వెల్కమ్ టు ఎన్వైర్న్మెంట్ కరెంట్ అఫైర్స్ ఫర్ ప్రిలిమ్స్ 2023. ఎన్వైర్న్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది, దట్ యూ ఎనీవేస్ నో దట్. సో దిస్ ఈస్ వాట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి యూనిఫామ్ కార్బన్ ట్రేడింగ్ మెకానిజం. ఓకే, ఈ యూనిఫామ్ కార్బన్ ట్రేడింగ్ మెకానిజం అంటే ఏంటో అనేది ఇప్పుడు చూద్దాం. సో మన సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి అంటే ఇప్పుడు ఆల్ ఇండియా వైడ్ ఒక యూనిఫామ్ అంటే ఏంటి, మొత్తం నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్ అంతా కూడా టోటల్ ఒక్కటే టైప్ ఆఫ్ కార్బన్ ట్రేడింగ్ ప్రాక్టీస్ అనమాట. కార్బన్ ట్రేడింగ్ ప్రాక్టీస్ని తీసుకొని రావాలనుకుంటున్నారనమాట. అయితే సేమ్ లైక్ ఏ విధంగా మనకేంటి అంటే యూరోపియన్ యూనియన్లోని ఏ విధంగా అయితే ప్రాక్టీస్ ఉందో అలాగే మన ఇండియాలో కూడా తీసుకొని రావాలని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే మనకి యూనిఫామ్ కార్బన్ ట్రేడింగ్ అనేది చూసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటి వరకు మనం ఇంప్లిమెంట్ చేస్తున్న ప్రాక్టీసెస్ ఏంటి, అయితే మనకి యూనిఫామ్గా లేవా? ఎస్, ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ వచ్చేసరికి మనకి నాన్ యూనిఫామ్ మెథడ్లో ఉన్నాయన్నమాట. అవేంటి? రెన్యూవబుల్ ఎనర్జీ సర్టిఫికేట్స్ ఒక ప్రాక్టీస్ అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ ఎవరైతే రెన్యూబుల్ ఎనర్జీ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ కానీ, విండ్ ఎనర్జీ కానీ, లేదా ఈ టైడల్ ఎనర్జీ, ఇవి ఎవరైనా యూజ్ చేస్తున్నారనుకోండి. సో దీని బేసిస్ ఏంటి అంటే ఖచ్చితంగాను అంటే పవర్ కంపెనీస్ వాళ్ళు కానీ ఎట్సెట్రా వాళ్ళు ఏంటి అంటే రెన్యూబుల్ ఎనర్జీ సర్టిఫికేట్స్ అనేవి ఎర్న్ చేయాలన్నమాట త్రూ రెన్యూబుల్ పర్చేజ్ ఆబ్లిగేషన్. రెన్యూబుల్ పర్చేజ్ ఆబ్లిగేషన్ అంటే ఏంటి? పవర్ కంపెనీస్ డెఫినెట్గా కోల్ బేస్డ్ అంటే థర్మల్ బేస్డ్ ఎనర్జీయే కాకుండా ఈ రెన్యూబుల్ ఎనర్జీ కూడా వాళ్ళు పర్చేస్ చేయాలి. సో దాని ప్రకారంగా వీళ్ళకి రెన్యూబుల్ ఎనర్జీ సర్టిఫికేట్స్ అనేవి ఇష్యూ చేస్తారనమాట. సో దీని ద్వారా వీళ్ళు ఏంటి అంటే ఆ సర్టిఫికేట్స్ని వీళ్ళు ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఈజ్ వాట్ ఇన్ ద రెన్యూబుల్ ఎనర్జీ అనమాట. అలా కాకుండా ఇంకా ఇండస్ట్రీస్ కోసం మనకి ఏంటి అంటే ఎనర్జీ సేవింగ్ సర్టిఫికేట్స్ అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ ఈ ఎనర్జీ సేవింగ్ సర్టిఫికేట్స్ అనేవి ఎలాగా ప్యాట్ రూపంలోని వర్క్ అవుతున్నాయి అనమాట. అంటే ఏంటి? పర్ఫార్మ్, అచీవ్ అండ్ దెన్ ట్రేడ్.
ఓకే. పెర్ఫార్మ్ అంటే ఏంటి? మీరు అంటే కంపెనీస్ అనేవి మీరు బాగా పెర్ఫార్మ్ చేయండి. దాని ద్వారా మీరేంటి అంటే టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని అచీవ్ చేయండి. ఆ టార్గెట్స్ అచీవ్ అయిపోయిన తర్వాత ఏవైతే మిగతా ఉంటుందో దాన్ని మీరు ట్రేడ్ చేయండి అనే ప్రాక్టీస్ అనేది ఉందనమాట. సో, ఇవి డిస్కామ్స్‌కి, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్‌కి కానీ, లేదంటే కొన్ని ఇండస్ట్రియల్ కంపెనీస్‌కి కానీ వీటన్నిటికి కూడా ఇవన్నమాట. అంటే ఎందుకు? లైక్ ఎనర్జీ అనేది సేవ్ చేయడానికనమాట. యాక్చువల్లీ ఇదేంటంటే కార్బన్ ఎమిషన్స్ రెడ్యూస్ చేయడానికి కోసం కాదు. ఎనర్జీ సేవింగ్ సర్టిఫికేట్స్ అనమాట. అంటే దీని ద్వారా మనకేం అర్థమవుతుంది? సో, ఒక ప్రాపర్ మెకానిజం అనేది ఇండియాలోనే లేదు. సో, అందుకోసం అని చెప్పేసి ఈరోజు ఏంటి అంటే ఒక యూనిఫార్మ్ కార్బన్ ట్రేడింగ్. అదే ఏంటి అంటే క్యాప్ అండ్ ట్రేడ్ ప్రాక్టీస్. క్యాప్ అండ్ ట్రేడ్ అంటే ఏంటి? మనకి ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీకు సింగిల్ ఎగ్జాంపుల్ చెప్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 పర్టిక్యులర్ కంపెనీస్ అనేవి ఉన్నాయి. ఏ అండ్ బి అనే కంపెనీస్ ఉన్నాయి. ఈ 2 కూడా పర్ యానం ఏంటి అంటే ఇది కూడాను 100 టన్స్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ ఈక్వివాలెంట్ అనేది ఎమిషన్స్ రిలీజ్ చేస్తుంది. ఓకే. అండ్ బి కంపెనీ కూడా 100 టన్స్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ ఈక్వివేలెంట్ ఎమిషన్స్ని ఎమిట్ చేస్తుంది అనమాట. ఎమిషన్స్ చేయడం అంటే రిలీజ్ చేస్తుంది అని అర్థం కార్బన్ డయాక్సైడ్ని. సో, ఈ కార్బన్ డయాక్సైడ్ అనేది మనకి గ్రీన్ హౌస్ గ్యాస్. ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే అర్థం ఏంటి? సోలార్ ఎనర్జీని ట్రాప్ చేసేస్తుంది. సోలార్ ఎనర్జీని ట్రాప్ చేసింది అనుకోండి, ఏమవుతుంది? మన ఎన్వైర్న్మెంట్లోని హీట్ అనేది పెరిగిపోతుంది. ఈ హీట్ ద్వారా ఏమవుతుంది? సీ లెవెల్ రైజ్ ఇదంతా కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. దాని ద్వారా ఏంటి అంటే మనకి నెగటివ్గా క్లైమేట్ కానీ మన వెదర్ కానీ అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి అనమాట. సో, అందుకే కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ అనేవి వీ నీడ్ టు రెడ్యూస్ అనమాట. సో, ఇప్పుడు క్యాప్ అండ్ ట్రేడ్ పద్ధతిలోని ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడేమొచ్చి ఒక క్యాప్ తీసుకొస్తుంది. క్యాప్ అంటే ఒక సర్టెన్ లిమిట్ వరకు మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి కైండ్ ఆఫ్ కంపెనీస్ కేవలం 50 టన్స్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ ఈక్వివాలెంట్ మాత్రమే ఎమిషన్స్ చెయ్యాలి అని క్యాప్ ఇచ్చేసింది. దాన్ని దాటి ఒకవేళ చేస్తే పెనాలిటీస్ అవి పడతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి బి ఏంటి అంటే తగిన మెషర్స్ అనేవి తీసుకుందనమాట. అంటే అప్పటి వరకు వాళ్ళు యూజ్ చేస్తున్న టెక్నాలజీని చేంజ్ చేయడం కానీ, లేకపోతే కార్బన్ క్యాప్చర్ ప్రాక్టీసెస్ కానీ ఇవన్నీ చేయడం ద్వారా ఏంటి అంటే ఇది లెస్ దాన్ 50 టన్స్. అంటే ఏంటి? ఇది ఆల్మోస్ట్ ఒక 30 టన్స్ వరకు, అంటే ఆల్మోస్ట్ 70 టన్స్ రెడ్యూస్ చేసుకోగలిగింది. కానీ ఇదేంటిది? ఏ కంపెనీ మాత్రం ఎటువంటి మెషర్స్ ఏం తీసుకోకుండా లైట్ కొంచెం మెషర్స్ అనేవి తీసుకొని 80 టన్స్ అనేవి రిలీజ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ దగ్గర ఇంకా 20 టన్స్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత 50 టన్స్ ఇచ్చింది, కానీ వీళ్ళు 30 టన్స్కి తీసుకొచ్చారు. సో, ఇంకా 20 టన్స్ వరకు ఎమిట్ చేసుకునే కెపాసిటీ అనేది వీళ్ళకుంది. కానీ వీళ్ళేంటి 30 టన్స్ అనేది ఎక్స్ట్రా ప్రొడ్యూస్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ 30 టన్స్కి కానీ వీళ్ళేంటి అంటే బి దగ్గర వీళ్ళేంటి అంటే ట్రేడ్ అనేది చేసుకోవాలి. అంటే సరే నీ దగ్గర ఒక 20 టన్స్ మిగిలి ఉన్నాయి కదా, నీ 20 టన్స్ అనేది నాకు ఇచ్చేసాయి, దానికి తగ్గినట్టుగా నీకు అమౌంట్ అనేది పే చేస్తాను. అలాగా 20 టన్స్ బి దగ్గర కొనుక్కుంటుంది. ఇంకో 10 టన్స్ అనేవి ఇంకో XYZ దగ్గర ఇలా కొనుక్కుంటుంది అనమాట. ఇలాగా మొత్తం క్యాప్ అండ్ ట్రేడ్ పద్ధతి ద్వారా కంపెనీస్ అన్నిటికీ కూడా మ్యాక్సిమం లిమిట్ అనేది పెట్టేసిన తర్వాత అప్పుడు ఆ మిగిలినవి ఆ రిమైనింగ్ క్వాంటిటీ ఏదైతే ఉందో ఆ రిమైనింగ్ వాటిల మీద ట్రేడ్ అనేదాన్ని చేసుకోవడమే అనమాట. అంటే అమ్ముకోవడం, కొనడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే కంపెనీ బెటర్ పర్ఫామ్ చేసిందో వాళ్ళు అమ్ముకుంటారు. సో, వాళ్ళు ఏదైతే టెక్నాలజీ అనేది చేంజ్ చేసినందుకు గాను వాళ్ళు తీసుకుంటున్న ప్రైస్ అనమాట. వీళ్ళు ఏదైతే టెక్నాలజీ అదంతా మార్చలేదో దానివల్ల వీళ్ళు పే చేస్తున్న ప్రైస్ అనమాట. ఇది ట్రేడ్. సో, ఈ పద్ధతిని యూనివర్సల్గా అంటే ఇండియాలోని A to Z ఇంప్లిమెంట్ చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. యాక్చువల్లీ ఈ పద్ధతి అనేది ప్రెజెంట్ యాజ్ ఆఫ్ నౌ యూరోపియన్ యూనియన్లోని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇదే ప్రాసెస్ అనేది మనకి దేంట్లో మెన్షన్ చేసింది? యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ద్వారా క్రియేట్ చేయబడిన క్యోటో ప్రోటోకాల్. ఈ క్యోటో ప్రోటోకాల్లోని మనకి ఏంటి అంటే
ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ గురించి కానీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ గురించి రెడ్యూస్ చేయడానికి కానీ మనకి మెన్షన్ చేసి ఉంటుంది. ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి మెన్షన్ చేసే పద్ధతిలోని ఒక పద్ధతి ఏంటి అంటే మనకి ఇది ఈ మెథడ్ అనమాట, క్యాప్ అండ్ ట్రేడ్ అనే ప్రాక్టీస్. సో ఇది దేని నుండి వచ్చింది? క్యోటో ప్రోటోకాల్. దీన్ని క్రియేట్ చేసింది ఏంటి? యుఎన్ఎఫ్సిసి. ఇది ఎవ్రీ ఇయర్ కూడాను కాప్ కాన్ఫరెన్సెస్ అనేవి జరుగుతాయి. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేవి ఎవ్రీ ఇయర్ కూడా మెంబర్ కంట్రీస్లో జరుగుతూ ఉంటాయి. అయితే క్యోటోలోని జరిగిన దాంట్లోని వచ్చిన ప్రాక్టీసే ఈ క్యోటో ప్రోటోకాల్. ఈ క్యోటో ప్రోటోకాల్ అనేది దేనికోసం? గ్రీన్ హౌస్ గ్యాస్ని అంటే రెడ్యూస్ చేయడం. దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది వన్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నమాట. అయితే క్యోటో ప్రోటోకాల్లోని 3 టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఒకటి ఏంటి? ఎమిషన్స్ ట్రేడింగ్. అంటే ఇప్పుడు సేమ్ మనలాగే అనమాట. ఇప్పుడు ఇండియా ఏదైతే యూనిఫామ్ ట్రేడింగ్ అనేదో ఇప్పుడు నేను మెన్షన్ చేశాను కదా, ఆ ప్రాక్టీస్ ఎమిషన్స్ ట్రేడింగ్. ఏవైతే కంపెనీస్ అంటే కంట్రీస్ అనమాట, ఇవి కంట్రీస్ ఏవైతే ఎమిట్ చేస్తున్నాయో అవి ట్రేడ్ చేసుకుంటాయి. అలానే క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం. ఈ క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం ద్వారా ఏంటి అంటే నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఏదైతే ఉందో ఎనర్జీ, ఈ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ నుండి నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ అంటే రెన్యూబుల్ ఎనర్జీ వైపు షిఫ్ట్ అవ్వడానికి అనమాట క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం, క్లీన్ ఎనర్జీ. నెక్స్ట్ వచ్చేసరికి జాయింట్ ఇంప్లిమెంటేషన్. జాయింట్ ఇంప్లిమెంటేషన్ అంటే అర్థం ఏంటి? అటు డెవలప్డ్ కంట్రీస్ ఇంకా డెవలపింగ్ కంట్రీస్ కలిపి, అండర్ డెవలప్డ్ కంట్రీస్ అందరూ కలిపి కట్టుగా ఈ ప్రాక్టీస్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం దీని గురించి మెన్షన్ చేసి ఉందన్నమాట. ఈ క్యోటో ప్రోటోకాల్లోని 3 మెకానిజమ్స్ గురించి మెన్షన్ చేసి ఉంటుంది. దాంట్లో మనం అడాప్ట్ చేసుకున్న ప్రాక్టీసే ఈ ఎమిషన్స్ ట్రేడింగ్ అనమాట. ఈ ఎమిషన్స్ ట్రేడింగ్ ద్వారా కంపెనీస్ అన్నిటికీ కూడా ఒక అప్పర్ లిమిట్ అనేది పెట్టేసి, ఆ అప్పర్ లిమిట్ ద్వారా ఏంటంటే ట్రేడ్ చేసుకునే పద్ధతి ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని రెడ్యూస్ చేసుకోవడం. యాజ్ ఆఫ్ నౌ ఇండియా తాలూకా టార్గెట్ ఏంటి అమ్మా? కార్బన్ న్యూట్రల్ ఎకానమీ. ఎప్పటికల్లా అవుతాం? బై 2070కి ఇండియా అనేది కార్బన్ న్యూట్రల్ ఎకానమీ అని చెప్పేసి మనం చెప్తున్నాం అనమాట. ఇండియా తీసుకుంటున్న ప్లెడ్జ్. ఈ ప్లెడ్జ్ ఒకవేళ సక్సెస్ఫుల్ అవ్వాలన్నా, అండ్ ఆల్రెడీ మనం లాస్ట్ టైం నేర్చుకున్నాం అసెస్మెంట్ రిపోర్ట్ 6లోని నెక్స్ట్ డికేడ్ కల్లా 2040 2050 కల్లా తిరిగి 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది టెంపరేచర్స్ ఇంక్రీజ్ అయిపోతాయి. దీన్ని ఒకవేళ రివర్స్ చేయాలన్నా సరే ఈ యొక్క ప్రాక్టీసెస్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే మెయిన్ దీనివల్ల ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క కంపెనీ దీనివల్ల ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది పెరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి రెడ్యూస్ అవుతుంది, అండ్ అలానే రెన్యూబుల్ ఎనర్జీ సైడ్ కూడా షిఫ్ట్ అవుతుంది. ఎకానమీ అంతా కూడాను సేవింగ్స్ అనేవి జరుగుతాయి. బట్ దీన్ని ఇంప్లిమెంట్ చేయడంలోని కొన్ని హర్డిల్స్ అనేవి కూడా ఉన్నాయి. ఏంటి ఆ హర్డిల్స్? ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ హర్డల్ వచ్చేసరికి చాలా కంపెనీస్ ఏంటి అంటే వాళ్ళు ఈ ఇంప్లిమెంటేషన్ అంటే టెక్నాలజీ చేంజ్ అనేది చేయటం లేదు. ఎందుకు టెక్నాలజీ చేంజ్ చేయటం లేదు? ఈ టెక్నాలజీ చేంజ్ ద్వారా ఒకవేళ 100 రూపీస్ వీళ్ళకి ఇన్కర్ అవుతుంటే, ఒకవేళ వీళ్ళు కార్బన్ ఎమిషన్ సర్టిఫికేట్స్ వీళ్ళు కొనాలి అనుకుంటే ఈ కార్బన్ ఎమిషన్ సర్టిఫికేట్స్ అనేవి కేవలం వాళ్ళకు 20 రూపీసో 30 రూపీసో పడుతుంది. దీని ద్వారా వాళ్ళు ఏంటి అయితే ఏం చేస్తారు? వాళ్ళు టెక్నాలజీ చేంజ్ చేస్తారా, లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ సర్టిఫికేట్స్ అనేవి కొనేసుకుంటారా? సో ఆబ్వియస్లీ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ సర్టిఫికేట్స్ కొనేసుకుంటారనమాట. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఇంకొక 80-70 రూపీస్ ప్రాఫిట్ అనేది మిగులుతుంది. ఆల్ ఆఫ్ ఏ సడన్గా టెక్నాలజీ చేంజ్ చేయడం ద్వారా డబ్బులు అనేవి అవ్వవు. దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది ఉండాలి, దానికి తగ్గట్టుగా పాలసీస్ అనేవి ఉండాలి, వాటిని యూజ్ అయ్యే మ్యాన్ పవర్ అనేది ఉండాలి. ఇవన్నీ కూడా మారాలి. అవన్నీ మారాలంటే చాలా టైం పడుతుంది. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు? సరేలే పెనాల్టీ పడితే పడింది, లేదంటే మనం సర్టిఫికేట్స్ కొనేసుకోవాలనుకుంటే కొనేసుకుందాము, అదేముంటుంది చాలా తక్కువలో అయిపోతుందని చెప్పేసి అది మెయిన్ మనకు వచ్చేసిన పెద్ద నెగటివ్ ఎఫెక్ట్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మెయిన్ ప్రైస్ డిస్కవరీ అనేది ప్రాపర్గా జరగటం లేదనమాట. ఏ విధంగా అమ్మాలి, ఏ విధంగా కొనాలి అనే ప్రైస్ డిస్కవరీ మనకి ప్రాపర్గా లేదు. దానివల్ల ఏంటి అంటే ఇది ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. అండ్ ల్యాక్ ఆఫ్ మెయిన్ ఏంటి అంటే గవర్నమెంట్ నుండి స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది లేదు.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ ఏవైతే ఇంప్లిమెంట్ చేయటం లేదో వాళ్ళకు ఒకవేళ నెగటివ్గా మేము పెనాలిటీస్ అవి వేస్తాము, రెస్ట్రిక్షన్స్ అవి పెడతామంటే కంపెనీస్ ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తాయి. బట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ నుండి మెయిన్ ఏంటి అంటే స్ట్రెస్ అనేది లేదు అండ్ సెల్ఫ్ వాలంటరీ చేంజ్ అనేది కూడా చాలా వరకు లేదనమాట. సో అందుకే ఏంటి అంటే ఇది ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదన్నమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ఇట్. అంటే ఈ ఆర్టికల్ గురించి దిస్ క్యాప్ అండ్ ట్రేడ్, దిస్ యూనిఫామ్ ట్రేడ్ ప్రాక్టీస్ అనమాట. సో ఇఫ్ అట్ ఆల్ ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ని అమ్మడం కానీ కొనడం కానీ చేయట్లేదు. ఇక్కడ ఏంటి ఎమిషన్స్ అనమాట. ఎమిషన్స్ టోటల్ రిడక్షన్ కోసం ఈ క్యాప్ అండ్ ట్రేడ్ గుర్తుపెట్టుకోండి. క్యాప్ అండ్ ట్రేడ్ ఇఫ్ అట్ ఆల్ రేపు పొద్దున్న మీరు ప్రిలిమ్స్లో క్వశ్చన్ చూసారనుకోండి, క్యాప్ అండ్ ట్రేడ్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వాట్? కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్. ఇది దేంట్లోని ఆరిజినేషన్ అనేది ఉంది? క్యోటో ప్రోటోకాల్ అండర్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ కన్వెన్షన్ క్లైమేట్ చేంజ్. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఆర్టికల్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి పిఎం కుసుమ్. ఓకే, పిఎం కుసుమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రధానమంత్రి కుసుమ్ ఫుల్ ఫామ్ ఏంటి? కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్. సో ఇది పిఎం కుసుమ్ స్కీమ్ అనమాట. అయితే రీసెంట్గా పిఎం కుసుమ్ అనేది యాక్చువల్లీ స్టార్టింగ్లో బాగానే స్టార్ట్ అయింది. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ స్లోగా వర్క్ అవుతుంది అని చెప్పేసి ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారనమాట. అయితే ఈ కాంటెక్స్లోనే మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ కుసుమ్ స్కీమ్ గురించి మనకి వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు నేను డిస్కస్ చేశాను, లైక్ బై 2070 కల్లా మనకి కార్బన్ న్యూట్రల్ ఎకానమీ అవ్వాలి. సో దాని గురించి మనకి ఇండియా ఏంటి అంటే నాన్ రెన్యూబుల్ ఎనర్జీ కేటగిరీ నుండి రెన్యూబుల్ ఎనర్జీ కేటగిరీలోకి షిఫ్ట్ అవ్వాలి, ఫాజిల్ ఫ్యూయల్ నుండి నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీకి షిఫ్ట్ అవ్వాలి అని చెప్పేసి దానికోసం దాంట్లో వన్ ఆఫ్ ద స్కీమ్స్ ఏంటి అంటే పిఎం కుసుమ్ అనమాట. ఈ పిఎం కుసుమ్ ద్వారా ఏంటి అంటే టోటల్ అగ్రికల్చరల్, ఇది టార్గెట్ పీపుల్ ఎవరు? అగ్రికల్చరల్ ఫార్మర్స్. దీనివల్ల యాక్చువల్లీ గవర్నమెంట్కి 2 ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి అన్నమాట. ఒకటి ఎనర్జీ సేవింగ్, ఇంకొకటి ఏంటి అంటే ఈ ఏదైతే ఎలక్ట్రిసిటీ మీద సబ్సిడీస్ అనేవి ఇస్తున్నారో ఆ సబ్సిడీస్ అనేవి రెడ్యూస్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. అది ఎలాగో మనం చూద్దాం. సో అగ్రికల్చరల్ ఫార్మర్స్కి అనమాట, ఎవరి దగ్గర అయితే అగ్రికల్చరల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఎక్కువ ల్యాండ్, హై ల్యాండ్ అనేది అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ అనేది ఎవరి దగ్గర ఉందో వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 3 కాంపోనెంట్స్ అనమాట. దాంట్లో ఫస్ట్ కాంపోనెంట్ ఏంటి అంటే హార్నెసింగ్ సోలార్ ఎనర్జీ. ఓకే, సోలార్ ఎనర్జీ అనమాట. సో వీళ్ళు అగ్రికల్చరల్ ఫార్మర్స్లోని ఏంటి అంటే ఎవరైతే ఒకవేళ గ్రిడ్ కనెక్టెడ్ రెన్యూబుల్ పవర్ ప్లాంట్స్ అనేవి ఇన్స్టాల్ చేయడానికి అనమాట. సో ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళ ల్యాండ్లోని ఒకవేళ గ్రిడ్ కనెక్టెడ్ అనమాట. ఓకే, గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పవర్ ప్లాంట్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయడానికి, దీని ద్వారా ఏంటి అంటే వీళ్ళు అటు ఎలక్ట్రిసిటీ అనేది వీళ్ళు సోలార్ ఎనర్జీ ద్వారా జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో దాని ద్వారా ఏంటి అంటే ఫార్మింగ్ అంతా కూడాను సోలార్ ఎనర్జీ ద్వారా రన్ అయ్యే విధంగా. అండ్ అలానే సెకండ్ కాంపోనెంట్ వచ్చేసరికి సోలార్ పంప్స్. సో ఈ సోలార్ పంప్స్ ద్వారా ఏంటి అంటే ఇరిగేషన్ కోసం అనమాట. ఓకే, సో ఇప్పటి వరకు కూడా వీళ్ళేంటి హ్యాండ్ మేడ్ కానీ లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ బేస్డ్ కానీ ఇవన్నీ కూడా రన్ చేస్తున్నాయి. ఇప్పుడు సోలార్ పంప్స్ ద్వారా ఏంటి అంటే వీళ్ళకి ఇంకా ఇరిగేషన్ అనేది ఈజ్ అవ్వడానికి చాలా తక్కువ అమౌంట్లోని రావడానికి అనమాట. దీని ద్వారా గవర్నమెంట్ ఏంటి అంటే వీళ్ళకి అవి కొనడానికి డబ్బులు అనేవి ఇస్తుందన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంక్లూడ్ సోలరైజేషన్ ఆఫ్ గ్రిడ్ కనెక్టెడ్ అగ్రికల్చరల్ పంప్స్. గ్రిడ్ కనెక్టెడ్ అగ్రికల్చరల్
పంప్స్. అదే కాకుండా వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఫార్మింగ్ కోసం అంటే సోలార్ ఎనర్జీ కాకుండా ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళకి ఎక్కువ సర్ప్లస్ కానీ ఒకవేళ సోలార్ ఎనర్జీ కానీ ఒకవేళ ఉన్నట్లయితే దాన్ని పవర్ ప్లాంట్స్కి అమ్మడానికి కూడా. ఈ పవర్ ప్లాంట్స్కి ఎలా అమ్ముతారు? ఫీడర్స్ ద్వారా. ఫీడర్స్ అంటే యాక్చువల్లీ ఏంటి అంటే ఈ సోలార్ ఎనర్జీ అనేది ఎలక్ట్రిసిటీ అనేది దేని ద్వారా అయితే పాస్ అవుతుందో ఆ రూట్స్ని ఫీడర్స్ అంటారనమాట. సో ఈ ఫీడర్స్కి డైరెక్ట్గా సోలార్ ఎనర్జీ అనేది ఇచ్చే విధంగా అటు ఒకటి ఏంటి అంటే ఫార్మర్స్కి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఏదైతే ఉందో అది సాల్వ్ అవుతుంది. ఎందుకంటే ఇండియా ఈజ్ బ్లెస్డ్ విత్ సోలార్ ఎనర్జీ. మార్నింగ్స్లో ఎంత కావాలంటే అంత సోలార్ ఎనర్జీ అనేది మనకు ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే వాళ్ళ ఎలక్ట్రిసిటీ బిల్స్ అనేవి రెడ్యూస్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండియా తాలూకా టార్గెట్ ఏదైతే నాన్ ఫాజిల్ ఫ్యూయల్ నుండి ఫాజిల్ ఫ్యూయల్ నుండి నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్లోకి ఏదైతే షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నామో ఆ టార్గెట్ ఫుల్ఫిల్ అవుతుంది. అండ్ ఇండియా తాలూకా ప్రజెంట్ ఈ డిస్కామ్స్ ఇష్యూ ఏదైతే ఉందో, ఓకే, ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూ అనేది కూడా సాల్వ్ అవుతుంది. అండ్ అలానే అగ్రికల్చర్ కూడాను ఇప్పుడు టోటల్ అంతా సోలరైజ్ అవ్వడం ద్వారా ఏంటి అంటే ఇప్పుడు వాటర్ ఇష్యూ, ఇరిగేషన్ ఇష్యూ అనేది కూడా రెడ్యూస్ అయ్యే స్కోప్ అనేది ఉండిందనమాట. సో ఈ విధంగా ఈ పిఎం కుసుమ్ స్కీమ్ ద్వారా టోటల్గాను అగ్రికల్చరల్ ఫార్మర్స్ అటు రెవెన్యూస్ అనేవి ఇంక్రీజ్ చేస్తూ అటు ఫార్మర్స్కి అండ్ అలానే ఎన్వైర్న్మెంట్కి కూడా సస్టైనబుల్ అయ్యే విధంగా ఈ యొక్క పర్టికులర్ స్కీమ్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో సోలార్ వాటర్ పంప్ అంటే అర్థం ఏంటంటే సోలార్ ఎనర్జీ తోటి పంప్ అనేది రన్ అయితే వాటర్ ఇస్తే ఒకవేళ దాన్ని సోలార్ పంప్ అంటారనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ ఈ 2 ఆర్టికల్స్ కూడా మీకు క్లియర్గా అర్థమయ్యాయి అని చెప్పేసి దీనికి రిలేటెడ్ మీకు ఏమన్నా సరే ఏదైనా డౌట్ ఉన్నా ఏదైనా క్వశ్చన్ ఉన్నా సరే నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఫ్యాక్చువల్ డీటెయిల్స్ నేను ఏవైతే చెప్తున్నానో అవన్నీ కూడా పక్క నోట్ డౌన్ చేసుకోవడానికి ట్రై చేయండి. దీని రిలేటెడ్ నేను ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాను, అదేంటో చూద్దాం. ఓకే, అదేంటో చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం కరెంట్ అఫైర్స్ అనేవి కాంప్రహెన్సివ్గా కవర్ చేయడం కోసమని ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్లోని మీకు ఏంటి అంటే ద హిందూతో పాటు ఇండియన్ ఎక్స్ప్రెస్ మండే టు ఫ్రైడే మీకు డిస్కస్ చేస్తారు. సాటర్డే డౌన్ టు ఎర్త్ పిఐబి నేను డిస్కస్ చేస్తాను. సండే యోజన కురుక్షేత్ర నేనే డిస్కస్ చేస్తానమాట. అయితే మండే టు సాటర్డే వరకు మీకు కరెంట్ అఫైర్స్ అనేవి కంటిన్యూస్ కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తూ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది 10,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది మీకు 6,000కి ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే మంత్లీ 2,000 ఈఎంఐ పే చేసుకుంటూ కూడా దీన్ని క్లియర్ చేయొచ్చు. అయితే ఇది మీకు 15th ఏప్రిల్ వరకు కూడా వ్యాలిడ్. తర్వాత మీకు ఫీ అనేది రివైజ్ అయిపోతుంది, ఈఎంఐ ఆప్షన్ కూడా ఉండదు. సో ఎవరైతే కరెంట్ అఫైర్స్ అనేవి కాంప్రహెన్సివ్గా కవర్ చేయాలనుకుంటున్నారో దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ, బెస్ట్ టైం టు జాయిన్. సో మీకు ఇఫ్ అట్ ఆల్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ కానీ ఉంటే 7893899553 ఇది ప్రత్యుషమం నెంబర్. ప్రత్యుషమంకి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ రివిజన్ మాడ్యూల్ ఎవరైతే ఇయర్ ప్రిలిమ్స్ అటెంప్ట్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి కాంప్రహెన్సివ్గా లాస్ట్ మినిట్లో కరెంట్ అఫైర్స్ అనేవి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ రివిజన్ చేయడం కోసం అని చెప్పేసి అల్టిమేట్ రివిజన్ మాడ్యూల్ అనేది కూడా తీసుకురావడం జరిగింది. అయితే దీన్ని నేనే కవర్ చేస్తాను మీకు. టోటల్ దీంట్లో 50 hours ప్లస్ టీచింగ్తో పాటు మీకు లాస్ట్ 12 months తాలూకా రివిజన్ ప్రొవైడ్ చేస్తూ మంత్లీ పీడిఎఫ్స్ ఇంకా గ్రాండ్ టెస్ట్ అనేవి కూడా కండక్ట్ చేస్తాం. సో ఇది మీకు జస్ట్ 999 రూపీస్కి వస్తుంది. ప్రిలిమ్స్ 2023 వరకు కూడా వ్యాలిడ్ అనమాట. దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఇది ప్రత్యుషమం నెంబర్. ప్రత్యుషమంకి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా. సో ఈరోజు క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ cap and trade. This practice is for all greenhouse gases in the country.
This method has been originated from Kyoto Protocol. Which of the following are true? A. One only. B. Two only. C. Both. D. None. మీకు ఒకవేళ ఆన్సర్ కానీ అంటే మీరు ఒకవేళ ఆర్టికల్ క్లియర్గా మీరు విన్నారంటే క్లియర్గా ఆన్సర్ అనేది మెన్షన్ చేయగలరు. నాకు కింద కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ అనేది మెన్షన్ చేయండి. అండ్ ఎస్ ఐఎమ్ టెల్లింగ్ ఇట్ అనదర్ టైం, నిన్న ఎవరైతే ఆన్సర్ అనేది చేశారో వాళ్ళందరిది కూడా కరెక్ట్. ఒకవేళ ఇఫ్ అట్ ఆల్ మీరు ఏదైనా రాంగ్గా ఆన్సర్ చేస్తే నేను అక్కడే మెన్షన్ చేస్తాను. అండ్ డోంట్ వరీ, రేపటి నుండి ఈ క్వశ్చన్స్ ఏవైతే నేను అడుగుతున్నానో అవి పక్క రోజు క్లాస్లోని నేను ఫస్ట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే వీ షాల్ మూవ్ టు ద న్యూ ఆర్టికల్స్. ఓకేనా? సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. హ్యావ్ ఎ గుడ్ డే. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూర్ ప్రిపరేషన్. అండ్ నాట్ జస్ట్ ఎన్వైర్న్మెంట్, ఎకానమీ, పాలిటీ, ఆర్ట్ అండ్ కల్చర్, అలానే జాగ్రఫీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, ఇవన్నీ కూడా మనకి రివిజన్ అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా మీరు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. దీని ద్వారా ఏంటంటే అల్టిమేట్గా మీ కరెంట్ అఫైర్స్ రివిజన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. ట్రై టు ఫాలో దిస్ రెగ్యులర్లీ సో దాట్ మీకు ఏంటి అంటే ఒక ఆర్డర్లోని మీకు ప్రిపరేషన్ అనేది ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. హ్యావ్ ఎ గుడ్ డే. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీకు ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు LTX Classes ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే. టేక్ కేర్.